టు మై ఛానల్ జెట్టి సీను న్యూస్. మరి ఈరోజు మనం ముఖ్యంగా మన పర్సనల్ కావచ్చు, మన జీవితంలో ఏం సాధించాలని కోరికలు కావచ్చు, మన తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు మన మీద, యువత మీద. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ ఎలా బతకాలి, ఎట్లా డెవలప్ కావాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మన ఫ్యామిలీ కోసం మ్యాటరు కొన్ని విషయాలు మాట్లాడతాను. మీరు ఏమనుకోకండి, నేను కొన్ని విషయాలు చెప్తాను. మీకు అన్నీ తెలిసిన విషయమే కాకపోయినా సరే మళ్ళీ కూడా మనం ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడుకుందాం. జెట్టి సీను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఒక ఫ్యామిలీ లాగా కొన్ని మంచి విషయాలు కూడా తెలుసుకుందాం, ఏ విధంగా షేర్ చేసుకుందాం, ప్రతి ఒక్కరం ఏ విధంగా మాట్లాడదాం. అంటే ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు ఇలా లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నారు అమ్మాయిలకు అబ్బాయిలకు. వాళ్ళు తినక మరి ఎక్కడి నుంచో అప్పులు తెచ్చో లేకపోతే జాబులు చేసో మనకు పిల్లలు బాగుండాలని వాళ్ళు ఈరోజు నైటు పగలు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. చేసి మనకు బట్టలు, పుస్తకాలు, చదువులు, ఈరోజు కాలేజీలో ఫీజులు, బస్సులలో వెళ్ళడానికి మనకు కావాల్సినంత డబ్బులు కానీ, హోటల్ తిండి కానీ, ప్రతి ఒక్కటి బయట పోతే అన్నీ మంచి చెడ్డ మనల్ని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు డిగ్రీలు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. చాలామంది గవర్నమెంట్ జాబ్ల కోసమని ఆశపడుతూ ఉన్నారు. జాబులు రావచ్చు, రాకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తల్లిదండ్రుల ఆశయాలు ఉంటాయి. మా పిల్లలు సక్సెస్ అయ్యి పెద్ద పెద్ద జాబులు చేసి మమ్మల్ని కూడా చూడాలి, వాళ్ళు మ్యారేజ్ కావాలి, వాళ్ళు కూడా సెటిల్మెంట్ కావాలని కూడా వాళ్ళకు తల్లిదండ్రులకు చాలా ఆశలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మనం ఈరోజు వాళ్ళు లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏ విధంగా సక్సెస్ కావాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు కానీ తల్లిదండ్రుల మాట వినడం లేదు. నిజమా లేదా? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది అన్నమాట సమస్య. కాబట్టి మనము ఈ రోజుల్లో ఒకవేళ డిగ్రీలు చదివినా మనం బయట దేశాలు పోవాలని ఆ కలలు కంటున్నారు. చాలామంది పోతూ ఉన్నారు. మరి ఈరోజు బయట దేశం పోయే కంటే మన దేశంలోనే ఎన్నో జాబులు ఉన్నాయి, చేసుకోవాలి, ఇక్కడనే సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని రోజులైనా మన దేశం బాగుపడాలి, మన యువత బాగుపడాలి, మన ఫ్యామిలీ బాగుండాలి. అంటే మనము ప్రతి ఒక్కరము గవర్నమెంట్ జాబు రావచ్చు, రాకపోవచ్చు, ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. వస్తే బాగుండాలని నేను మొట్టమొదటిగా నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నా. కష్టపడిన దానికి ఫలితం దక్కాలని అనుకుంటున్నా. కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబులు చాలా కష్టము. వస్తావో రావో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి యువతకు నేను ఏం చెప్తున్నా అంటే ఈ రోజుల్లో మనము ఇండివిజువల్గా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి మన హైదరాబాద్లో, చేసుకుంటే బాగుంటుంది. చిన్న బిజినెస్లు చేసుకుంటూ పోతే మనకు అనుభవాలు వస్తాయి. మనం బిజినెస్లో సక్సెస్ అయితే ఈరోజు మనమే మన కింద వర్కర్లను పెట్టుకొని ఈ రోజుల్లో ఎంతోమంది కాంట్రాక్ట్గా చూడండి బిల్డింగ్లు కట్టిస్తున్నారు. కొందరు ఉదాహరణంగా కాంట్రాక్ట్ అవుతున్నారు, బిల్డర్లు అవుతున్నారు, చిన్నగా ఎదుగుతూ ఉన్నారు. ఇలా లక్షల్లో కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అడుగు ముందుకేస్తే ఏదైనా సాధించగలమని నేను ముఖ్యంగా యువతకు చెప్తున్నా. బాధపడే అవసరం లేదు. ఈరోజు చదువుకున్నాం, మా చదువు ఇంత డిగ్రీలు చేసి కూడా మాకు గవర్నమెంట్ జాబ్ రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మన పెళ్లి ఏజీ వస్తూ ఉంటుంది, 20, 25, 30 ఏజీ రాగానే మనకు బిజినెస్ అంటే ఏందో తెలియదు, వ్యాపారం అంటే ఏందో తెలియదు. చదువు ఒక్కటే సక్సెస్ అయినాం, ఈరోజు జాబ్ రాలేదని బాధపడుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధపడొద్దు. మనం చదువుకుంటా కూడా బిజినెస్లు ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు ఇతరు వాళ్ళను చూసి మనము అడిగేసి ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుందని నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే మన మీదనే డిఫెండ్ అయి ఉంటారు మన తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఆసరంగా ఉంటాం. కాబట్టి చదువుకుంటా కూడా పార్ట్ ఆఫ్ జాబులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా జాబ్ చేసుకుంటూ మన తల్లిదండ్రులకు కూడా మనము వాళ్ళకు షేర్ చేసుకొని వాళ్ళకు కూడా మనం సక్సెస్ చేయాలా, డబ్బు విషయంలో కానీ మనం కూడా సక్సెస్ కావాలి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ జాబ్ రాకున్నా కానీ మనం ఏదో ఒక బిజినెస్ నేర్చుకుంటుంటాం, ఏదో ఒక జాబ్ చేస్తుంటాం. కాబట్టి ప్రైవేట్గా మన సొంతంగా కూడా బిజినెస్లు ఎన్నో ఉన్నాయి. చిన్న మార్కెట్ పెట్టుకోవచ్చు, కూరగాయల మార్కెట్ పెట్టుకోవచ్చు, ఎన్నో రకాలుగా ఉన్నాయి. మన హైదరాబాద్లో మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి బయట దేశంలో చూడండి, ఒక్కొక్క గంట కూడా ఒట్టి ఉండలేరు. నేను కూడా ఎందుకంటే ఎన్నో దేశాలు, కొన్ని దేశాలు తిరిగిన, ఇక అవన్నీ పేర్లు చెప్తే కూడా బాగుండదు. మీరంతా ఏమనుకుంటారు అంటే ఏదో ఆయన సాధించండా మాకు చెప్పడానికి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో
మనలోన మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే ఒకరు డెవలప్ అవుతుంటే మనం ఓర్వలేం, మనం డెవలప్ అవుతుంటే పక్కలు ఓర్వలేరు. అంతేందుకు మన చుట్టాల దాంట్లో కూడా ఒకరికొకరు పోటీలు పడి ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వరు, కానీ ఇవ్వాలి. మన దేశంలో ఉన్న బాధ అంతా ఇదే. ఒక డెవలప్ అవుతుంటే ఇంకొకరు కాలుబట్టి లాగుతూ ఉంటారు. కాబట్టి చాలా మటుకు సపోర్టు ఇవ్వరు మన దేశంలో, మన తెలంగాణలోనే కాదు మన రాష్ట్రంలో ఇదే ఉన్నది. కాబట్టి అట్లా ఉండొద్దు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. ఈ రోజుల్లో బయట దేశాల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, మనం ఎందుకు సపోర్ట్ చేసుకోవద్దు? ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ మీదనే ఆధారపడకుండా వస్తే మంచిది అని కోరుకుంటున్నాం. కాబట్టి మరీ కూడా బిజినెస్ చేస్తే రేపు మ్యారేజ్ అయినా కానీ మన భార్య పిల్లలు అందరూ కూడా బాగుంటారు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, ఈరోజు మ్యారేజ్ చేసుకుంటే డబ్బు ఉన్నదా లేదా, ఇల్లు ఉన్నదా లేదా, సొంతము అన్నిటికన్నీ సాకుతాడని నమ్మకం ఉన్నప్పుడే అమ్మాయిలు మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. లేదంటే వెనక ముందు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ ఆలోచించి మనము ముఖ్యంగా జెంట్స్ సంపాదన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఏ విధంగా అయినా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈరోజు మనం ఎంతనో మగవాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో ఆడవాళ్ళు కూడా, అమ్మాయిలు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆడ మగ అనేది ఏం తేడలేదు, ప్రతి ఒక్కరూ చైతన్యవంతం అవుతున్నారు. కావాలి కూడా అమ్మాయిలు ఇంకా హుషారు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతారు. కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి, సంపాదించాలి. మన తల్లిదండ్రులను, భార్య పిల్లల్ని అందరినీ సుఖపెట్టాలంటే మెయిన్ డబ్బే. కాబట్టి డబ్బును ఖచ్చితంగా ఏ విధంగా అయినా సంపాదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇంకా నేను ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడితే మీకు బాధ కల్పిస్తే కూడా, బాధ అనిపిస్తే క్షమించండి. ఎందుకు చెప్తున్నా అంటే మంచి విషయాలే మనం నేర్చుకుంటే మంచి దారిలో పోతామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, కానీ మనం వింటలేము. అదే మ్యారేజ్ అయినాక మనకు ఏందనేది తెలుస్తుంది. కాబట్టి మ్యారేజ్ కాకముందే మనం సంపాదన మీద సోయిపెట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మంచిగా చదువుకోవాలి. ఈ రోజుల్లో చెడు దారిలో పోవద్దని మరీ మనం ఒకరికొకరు చెడు దారిలో పోవద్దని మనం ఒకరికొకరు చెప్పుకొని మంచి దారిలో పోవాలి. బిజినెస్ మీద మైండ్ పెట్టాలి, చదువు మీద మైండ్ పెట్టాలి, గవర్నమెంట్ జాబ్ మీద మైండ్ పెట్టాలి, ఇండివిజువల్ బిజినెస్లు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్న. యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. మరి నేను మాట్లాడిన విషయంలో మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.